నెల్లూరు జిల్లాలో ఆత్మకూరులో రేషన్ మాఫియా రెచ్చిపోతున్నారు. వేకువజామున 2 చోట్ల జరిగిన సోదాలలో రేషన్ బియ్యం పెద్ద ఎత్తున పట్టుబడింది. వాసలి వద్ద 120 బస్తాలు, సిద్దిపురం వద్ద 70 బస్తాల అక్రమ రేషన్ బియ్యం పట్టుబడిందని అధికారులు చెప్పారు. వారం రోజుల వ్యవధిలో 6 చోట్ల దాడులు చేసిన పోలీసులు వందల బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతసాగరం మండలం నుండి యథేచ్ఛగా బ్లాక్ మార్కెట్ కు పేదల బియ్యం తరలిపోతోంది. ఇద్దరు రేషన్ మాఫియా వ్యాపారుల మధ్య వివాదంతో ఈ మాఫియా గుట్టు బయటపడింది అని పోలీసులు చెప్పారు.